హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన క్రిస్పీ ఆలూ ఫ్రై చేయబోతున్నాం. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. రైస్లోకి, టమాటా పప్పులోకి, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్. 3 మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మన ముక్కలు అంత బాగా వేగుతాయి. కట్ చేసుకున్న ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఒక బౌల్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ని యాడ్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కినాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ని వాటర్ నుండి స్ట్రెయిన్ చేసుకొని ప్యాన్లోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. వీటిని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఒక 25% మన ముక్కలు వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు యాడ్ చేసుకొని పసుపు అంతా బాగా పట్టేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలి. అలాగే ఇంకో 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి. ముక్కలు సగం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ముక్క ఇలా చూపించే విధంగా కట్ అయితే మన ఆలు ముక్కలు 90% వేగిపోయినట్టే. ఇప్పుడు 3 చెంచాల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. అంతే, 3 నిమిషాల తర్వాత మన క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.